నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ శివయోగి సిస్లా జయశంకర్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి అసలు లలితా సహస్రనామం అంటున్నాము, మరి ఈ లలితా సహస్రనామము ఎలా వచ్చింది, అసలు ఎవరికి చెప్పారు, సహస్రము అంటున్నాం, అసలు సహస్రము అంటే ఏంటి, వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, మరి లలితా సహస్రనామం అని మాట్లాడుకుంటున్నాము, పారాయణ చేస్తున్నాము, అన్ని రకాల నియమాలు పాటించాలంటున్నాము. అసలు ఈ లలితా సహస్రనామం ఎవరికి బోధించారు, అసలు ఎలా మనకు తెలిసింది, సహస్రము అంటున్నాం, మరి సహస్రము అంటే ఏంటి, ఈ విషయాలు మాట్లాడుకుందాం. తప్పకుండా. ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి స్వరూపంలో ఆయన విష్ణుమూర్తి అంశ అయిన హయగ్రీవుడికి బోధించారు. శివుడి అంశ అయిన దక్షిణామూర్తి స్వామి విష్ణుమూర్తి అంశ అయిన హయగ్రీవుడికి ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని బోధించారు. హయగ్రీవ స్వామి ఈ స్తోత్రాన్ని అగస్త్య మహామునికి బోధించారు. అగస్త్య మహాముని వారి ధర్మపత్ని లోపాముద్రాదేవి, వీరిరువురు కూడా లలితా సహస్రనామాన్ని మొదటగా ఉపాసించిన వాళ్ళు. వీరిరువురు ఈ లలితా సహస్రనామానికి గురుస్వరూపంగా మనం చెప్పుకోవచ్చు. అగస్త్య మహర్షి, లోపాముద్రాదేవి, వీరిరువురు కూడా లలితా సహస్రనామ స్తోత్రానికి గురువులు. వాళ్ళే లోకానికి అందించారు. మరి ఇప్పుడు వీళ్ళు గురువులు అంటే మనం ఏ పని చేసినా మొదట భగవంతుడి కన్నా ముందుగా గురువుకే మనం నమస్కారం చేసుకుని వాళ్ళని తలుచుకొని మొదలు పెడితే ఆ గురు బలం వల్ల మనకు ఆ పని సక్సెస్ అవుతుంది అంటారు. ఇప్పుడు లలిత పారాయణ చేసేటప్పుడు కూడా ఒక్కసారి వీళ్ళు ఇరువురికి కూడా నమస్కారం చేయాలి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసేటప్పుడు అగస్త్య మహామునికి, లోపాముద్రాదేవికి, హయగ్రీవ స్వామికి, దక్షిణామూర్తికి, నలుగురికి చేయాలి. నమస్కారం చేసుకొని ప్రారంభించాలి. అందులో ఉంటాయి శ్లోకాలు. ఓకే, ప్రారంభంలో. ఇప్పుడు ప్రత్యేకించి అంటే ఏదైనా మనం మంత్రం కానివ్వండి, ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు ప్రారంభించేటప్పుడు ఖచ్చితంగా గురువు ద్వారా ఉపదేశం తీసుకోవాలి అని అంటారు. ఇవి నామాలు అయినప్పటికీ మనం మంత్రాలుగానే భావన చేస్తున్నాం, ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం అని. మరి ప్రత్యేకించి ఇవి గురువులు మనకు ఉపదేశించినవి, పరిచయం చేసినవే కాబట్టి గురువుతో అవసరం లేదా, మళ్ళీ గురువు ద్వారానే మనం తీసుకోవాల్సి ఉంటుందా మొట్టమొదటగా? అంటే మీరు విశేషంగా దీన్ని సాధన చేయాలి. లలితా సహస్రనామ స్తోత్రం యొక్క విశేషమైన ఫలితాన్ని మనం అందుకోవాలి, అమ్మవారిని చేరుకోవాలి, పరిపూర్ణంగా దీని యొక్క భావాన్ని సంగ్రహించాలి, పరిపూర్ణంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే గనక గురుముఖత తీసుకొని ఏ పదాన్ని ఎలా పలకాలో అలా సాధన చేస్తే అద్భుతమైన విద్య శ్రీ లలితా విద్య, దీన్ని శ్రీ లలితా విద్య అంటారు. అద్భుతంగా మనకి అబ్బుతుంది. గురుముఖత తీసుకున్నది మనకి తొందరగా అబ్బుతుంది. ఇప్పుడు అంటే గురుగారు చాలా వరకు మనం చేస్తున్న పూజలు కానివ్వండి, పారాయణలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కామ్యం కోసమే మనం చేస్తూ ఉంటాం. చాలా వరకు కూడా మాకేదో ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది తొలగిపోవాలి, లేదు నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక నెరవేరాలి, ఇలా చేయాలనుకున్న వాళ్ళు కూడా గురుముఖతను తీసుకొని అలా చేయొచ్చా? లేదు నేను అమ్మవారి పైన భక్తి శ్రద్ధలతో నా భక్తిని చాటించాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు మాత్రమే ఉపదేశం తీసుకోవాలంటారా? ఎవరైనా తీసుకోవచ్చు. గురువుకి నమస్కారం చేసుకోవాలి. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అలవాటు ఏం చేసుకోవాలంటే గురుస్వరూపాన్ని పరమేశ్వరుల్లో చూసుకొని శివాయ గురవే నమః అనే మంత్రాన్ని అలవాటు చేసుకోవాలి. అంటే మనకి అర్హులైన గురువులు మనకి తారసపడి వాళ్ళని మీరు అడిగి వాళ్ళు మీకు ఇస్తాము అంటే గనక వాళ్ళ ద్వారా ఉపదేశం తీసుకుంటే మంచిది. లేకపోతే పార్వతీ పరమేశ్వరులనే గురుస్వరూపంగా భావించి అగస్త్య మహాముని, లోపాముద్రాదేవుల్ని గురుస్వరూపంగా భావించి వాళ్ళకి నమస్కారం చేసుకొని మనం నేర్చుకోవచ్చు. ఓకే, మరి సహస్రము అంటున్నాం, అసలు ఏంటి సహస్రము అంటే ఏంటి? సహస్రము అంటే పైకి కనపడే అర్థం 1000 అని. కానీ సహస్రం అంటే శాస్త్రంలో చెప్పిన అర్థం ఏంటంటే అనంతము అని అర్థం. అబండెంట్, లిమిట్ లేదు, అబండెంట్ అని అర్థం. సహస్రం అన్నది అంటే అనంతవాచక శబ్దం, అనంత తత్వానికి సంకేతం. విశ్వం, సహస్రం, శతం, సర్వం ఇవన్నీ అక్షయతత్వాన్ని చూపిస్తుంటాయి, అనంతత్వాన్ని తెలియజేస్తాయి.
అనంత భగవతత్వాన్ని అనుసంధానం చేసిన ఫలితం ఈ సహస్రనామ స్తోత్ర పారాయణం వల్ల మనకు దొక్కుతుంది. గురుగారు, మరి ఇప్పుడు ఇది అమ్మవారికి సంబంధించిన ఈ లలితా సహస్రనామాలు శ్రీ విద్య అని చెప్పన్నారు. ఇందాక ఉపాసనా పరంగా తీసుకొని మనం ఇదంతా చేయటం, ఇదంతా కూడా ఒక విద్యతో సమానమైంది. ఇప్పుడు ఈ శ్రీ విద్యకు సంబంధించి సూత్ర గ్రంథం ఏదైనా ఉందా? శ్రీ విద్యకి సూత్ర గ్రంథమే ఈ లలితా సహస్రనామ స్తోత్రం. శ్రీ విద్యలో ఉన్న మంత్రాలు, ఆ మంత్రాల యొక్క అర్థాలు, భావాలు అన్నీ కూడా ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నాయి. ఓకే, మరి ఇప్పుడు శ్రీ విద్యలో ప్రత్యేకించి అక్కడ ఎన్ని అంటే నామరూపంలో ఉంటాయా, మంత్ర రూపంలో? ఇక్కడ చూసుకుంటే మనకు నామరూపంలో ఉన్న మంత్రాలు, అక్కడ మహామంత్రాలు ఉంటాయి. అవి శ్రీ విద్య అనేది విడిగా గురుముఖత, గురు పరంపరలో మనం నేర్చుకొని ఉపదేశం తీసుకొని చేయాల్సిన మంత్రాలు. ఓకే, అంటే ఈ రకంగా మనం లలిత చేసినట్టుగా చేసినంత ఇదిగా చేయటం కాదు. అక్కడ మంత్రాలు అన్ని రకాల దేవతలు అమ్మంటే అమ్మవారు సింహాసనంలో ఉంటారు. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత. ఆ అమ్మవారు రాజరాజేశ్వరి రూపంలో సింహాసనం మీద విరాజిల్లుతూ ఉంటే ఆవిడ చుట్టూ ఉండే దేవతలు, వాళ్ళ యొక్క విశేషాలు, వాళ్ళతో పాటు వాళ్ళ మంత్రాలు, వాళ్ళకి సంబంధించిన మంత్రాలు, వాళ్ళకి సంబంధించిన ఉపాసన, అవన్నీ అన్ని ఉపాసన చేసి ఆవిడ దగ్గరికి చేరాలన్నమాట. మనం అంటే ఒక సీఎం గారి దగ్గరికి వెళ్ళాలంటే, లేకపోతే ఒక రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎన్ని స్టేజెస్ లో దాటి గేట్ బయట సెక్యూరిటీ దగ్గర నుంచి లోపల పిఎస్ ఆఫీసు, పర్సనల్ సెక్రటరీ, అక్కడి నుంచి అట్లా అన్ని రకాల వింగ్స్ దాటుకుంటూ ఎలా వెళ్ళి ఎలా అయితే ఫైనల్ గా రాష్ట్రపతిని కలుస్తామో, అట్లా శ్రీ విద్య అంటే అమ్మవారి దగ్గర ఉండే పరివార దేవతలు అంతే, మొత్తం అందరు దేవతలు ఎవరెవరు ఉంటారో ఆ దేవతలందరికి సంబంధించిన మహామంత్రాల సమాహారమే శ్రీ విద్య. ఓకే, అంటే ఇన్ని రకాల క్వాలిటీస్, ఒక రకంగా అర్హతలు ఈ రకంగా ఉండాలి శ్రీ విద్యకి. మరి లలిత చేయడానికి కూడా ఇలాంటి అర్హతలు ఏమైనా చూసుకోవాలంటారా గురుగారు? తప్పకుండా చూసుకోవాలి. ఎవరికి అర్హత ఉంటుంది ఇది చేయడానికంటే సావధానం ఉన్న వాళ్ళు చేయాలి. ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అనే ప్రశ్న వేసుకుంటే సావధానం అంటే ఏకాగ్రత. అంటే డిస్టర్బ్డ్ గా మీ పని మీరు వంట చేసుకుంటూ చదువుకుంటూ యాంత్రికంగా చదువుకుంటూ పోవటం వెళ్ళిపోయిన వాళ్ళకి పనికిరాదు. ఏకాగ్రతగా చేయాలి. అలాగే సంసిద్ధత అంటే సిద్ధపడి ఉండాలి. అమ్మవారి యొక్క భక్తిని, అమ్మవారిని చేరుకోవడానికి, అమ్మవారి పాదాల చెంతకి మన ప్రయాణం సాగించడానికి, చేరుకోవడానికి సంసిద్ధత ఉన్న వాళ్ళు మాత్రమే చేయొచ్చు. భక్తి, అమ్మ పైన భక్తి ప్రధానం. శ్రద్ధ, శాస్త్ర ప్రమాణం మీద విశ్వాసం ఉండాలి. అమ్మవారి పైన భక్తి ఉండాలి, శాస్త్ర ప్రమాణం మీద విశ్వాసం ఉండాలి. ఇది ఎందుకు అదెందుకు అని క్వశ్చన్స్ కాకుండా శాస్త్రం ఇది చెప్పింది ఇది చేయాలి అన్న విశ్వాసం. అంటే శాస్త్రం ఏం చెప్తే అదే ఫైనల్. దాన్ని క్వశ్చన్ చేయకుండా ఉంటేనే వాళ్ళకి మాత్రమే ఈ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం. ఏకాగ్రత ఉండాలి, అట్లాగే శ్రద్ధాభక్తులు ఉండాలి, అమ్మవారి పైన భక్తి ఉండాలి, శాస్త్రం మీద విశ్వాసం ఉండాలి, అమ్మవారిని చేరుకోవాలి అనే ఒక సంసిద్ధత అంటే ఒక కమిట్మెంట్, ఒక సంకల్పం వీళ్ళకు ఉండాలి. ఉన్నప్పుడే వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉద్యోగంలో ఎలిజిబిలిటీస్ అవన్నీ చూసుకున్నట్లు అమ్మవారి విషయంలో కూడా ఏదైనా మొదలు పెట్టాలంటే ఇవన్నీ చూసుకోవాల్సిందే. మనం ఒక సీఎం దగ్గరికి వెళ్ళాలంటేనే ఒక అపాయింట్మెంట్, లేకపోతే ఒక మనం దేని ఏ పని మీద వస్తున్నాము ఏంటి, మనకు అపాయింట్మెంట్ ఇవ్వచ్చా లేదా అని హోదా ఉన్న పర్సన్ కి చూసుకున్నప్పుడు ఈ 14 ఈ అనంతకోటి విశ్వానికి సృష్టికర్త అయిన ఆది పరాశక్తి అమ్మవారు, ఆవిడని రీచ్ అవ్వాలంటే ఎన్ని అర్హతలు ఉండాలి మనకి. వాస్తవం గురుగారు. మరి ఇప్పుడు గురుగారు, ఇప్పుడు లలిత పారాయణం చేయటం పైన విశ్వాసము, భక్తి ఉండాలి, అదే విధంగా చేయాలన్న తపన ఇవన్నీ ఉండాలి. చేస్తున్న వారు ప్రత్యేకించి వాళ్ళు మొదలు పెట్టారు, ఎవ్రీడే చేసుకుంటూ వెళ్ళిపోతారు, అది వేరే విషయం. కొంతమందిలో ఎలా అంటే ప్రత్యేకమైన రోజుల్లో కనుక మనం చేసినట్లయితే ఎక్కువ విశేషమైన ఫలితం అంటూ ఉంటారు. లలిత కూడా అలాంటిది ఏమైనా ఉంటుందంటారా? అంటే ఈ పారాయణం ప్రత్యేకంగా అమ్మవారి నవరాత్రులే తీసుకోండి, ఈ సమయాల్లో చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది, అట్లా ఏమైనా ఉంటుందంటారా? ఎక్కువ ఫలితం ఉంటుంది అనే దానికన్నా అమ్మవారికి ప్రీతికరం అని మనం చెప్పచ్చు. అమ్మవారికి ప్రీతికరం. శుక్రవారం నాడు పారాయణ చేస్తే అమ్మవారికి ప్రీతికరం, మంగళవారం నాడు పారాయణ చేస్తే ప్రీతికరం. ఏ రోజైనా చేసుకోవచ్చు, ఏ రోజు చేసినా అమ్మవారికి ఇష్టమే. కానీ విశేషించి అమ్మవారిని అంటే శక్తి యొక్క ఆరాధన మనం మంగళ శుక్రవారాల్లో చేస్తాం కాబట్టి ఆ రోజుల్లో అమ్మవారికి విశేషం.
సంవత్సరం మొత్తంలో ఒక 4 రకాల నవరాత్రులు వస్తాయి అమ్మవారికి. 2 అందరికీ తెలిసినవి, 2 గుప్తంగా ఉంటాయి, అంటే బహిర్గతం కాదు. ఉపాసకులు మాత్రం ఆ నవరాత్రుల్ని పాటిస్తుంటారు. శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు మనకు తెలుసు. ఆ తర్వాత వచ్చే వారాహి నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు అని ఉంటాయి. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. ఈ టైంలో ఉపాసకులు బాగా ఆ సమయంలో సాధన చేస్తూ ఉంటారు, అమ్మవారి అనుగ్రహం కోసం పూజలు చేస్తూ ఉంటారు. అంటే ఇలాంటి సందర్భాల్లో మనం చేసే వీటికి అమ్మవారికి ప్రీతికరమైనవి కాబట్టి మనం అలా భావన చేస్తూ ఉంటాం, ఎక్కువ ఫలితం ఉంటుంది అని. ఎక్కువ ఫలితం ఉంటుంది అమ్మవారికి. అంటే ఫలితం అంటే ఇక్కడ మనకి ఏం కావాలి? అమ్మవారి అనుగ్రహం కావాలి, అదే ఫలితం. అంతే గురువుగారు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అంటే సపరేట్గా లిస్టు ప్రకారం నీకు కార్ ఇస్తాను, నీకు బంగ్లా ఇస్తాను, నీకు నగా నట్రా ఇస్తాను, నీకు పొలం పుట్రా ఇస్తాను అని అక్కర్లేదు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? అమ్మదయ. అమ్మదయ కావాలంటే ఆవిడకి విశేషమైన రోజుల్లో ఈ సందర్భాల్లో చేస్తే ఆవిడకి ప్రీతికరం. ఆ సమయంలో అనుగ్రహం ఎక్కువగా లభిస్తుందని పెద్దలు విశ్వసిస్తారు, మనకు అదే బోధించారు, మనం అదే పాటించి ముందుకెళ్ళాలి. అంతే గురుగారు. గురుగారు, లలితా సహస్రనామాల గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం. చాలా మంది ఎక్కువగా పారాయణ చేస్తూ ఉన్నారు కూడా. అంటే సింగిల్గా చేయడం కన్నా కూడా ఎక్కువగా ఒక 10 మంది ఒక్కడ కూర్చున్నారు అంటే ఖచ్చితంగా ఏదైనా ఫెస్టివల్ ఉన్నా ఏమున్నా లలిత పారాయణం చెయ్యాలి అని చెప్పి. ఎందుకని ఇంత క్రేజ్ ఎందుకు? ఇప్పుడు అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి, సడన్గా మన ముందుకు వస్తున్నాయి, ఎక్కువగా విశిష్టత ఉందని చెప్తున్నారు. మరి లలితా సహస్రనామాలకి ఎందుకు అంత విశిష్టత? అసలు ఏంటి ఆ విశిష్టత? తప్పకుండా అమ్మ. శ్రీ గురుభ్యో నమః. మాలాం శృణీం పుస్తకపాశహస్తాం బాలాంబికాం శ్రీ లలితా కుమారీం కుమార కామేశ్వర కైళిలోలాం నమామి బాలాం నవవర్షవేషాం. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రం అనేది చాలా విశేషమైందమ్మా. దాని గురించి పెద్దలు చెప్పిన విశేషాలని ప్రజల్లోకి బాగా దూసుకువెళ్ళాయి. ఈ లలితా సహస్రనామ స్తోత్రం విశేషంగా ప్రాచుర్యం పొందడానికి ఒక 25-35 ఏళ్ల క్రితం రాజమండ్రిలో పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారని ఆయన ఎక్కువగా దీన్ని ప్రచారం చేశారు. లలితా సహస్రనామం పుస్తకాలు ప్రింట్ చేసి ఫ్రీగా అందరికి పంచిపెట్టడం, అది ప్రజాబాహుళ్యంలోకి బాగా తీసుకొచ్చారు. ఆయన పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారని భాగవత మందిరం రాజమండ్రి, అంటే మీరు ఉషశ్రీ గారి పేరు వినే ఉంటారు. ఉషశ్రీ గారు అన్నగారు అన్నమాట. ఆయన అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే లలిత రహస్యనామ సహస్ర స్తోత్రం అంటారు దీన్ని. అంటే ఈ నామాలన్నీ కూడా చాలా రహస్యమైనవి, గుప్తమైనవి, ఇది పబ్లిక్ గా చెప్పకూడదు అనేది శాస్త్రం. అయితే ఏంటంటే ఇప్పుడు మనుషులు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు, నానా రకాల అగచాట్లు పడుతున్నాం కాబట్టి మనుషుల మీద ప్రేమతో అమ్మ కాళ్ళు పట్టుకుంటే అన్నీ దొరుకుతాయి, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనే ఒక భావనతోని పెద్దలు దీన్ని పారాయణ చేసుకోండి అని చెప్పి బహిర్గతం చేశారు. ఆ పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారు తర్వాత కాలంలో వచ్చిన వాళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారు, వారి ప్రవచనాల ద్వారా అమ్మవారి తత్వాన్ని, లలితా సహస్రనామం గురించి చెప్పడం, దాని ద్వారా ఇంకా బాగా జానపదులు అంటే చదువు ఎక్కువగా రాని వాళ్ళు, భక్తి లేని వాళ్ళు, పూర్తిగా లలితా సహస్రనామాన్ని సరిగ్గా చదవలేని వాళ్ళు కూడా నేర్చుకొని చదవాలనే ప్రయత్నం చేశారు. అయితే ఏదేమైనప్పటికీ అమ్మ అనుగ్రహం కోసం స్తోత్ర పారాయణ చేస్తున్నారు కాబట్టి చేసుకోవచ్చు ఎవరైనా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉచ్చారణ దోషం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా లలితా సహస్రనామ స్తోత్రంలో ఉచ్చారణ దోషం ఉంటే కనుక అర్థాలు మారిపోతాయి. ఆ అర్థాలు మారిపోతే స్తోత్రం అంటే ఏంటి? అమ్మవారిని స్తుతించడం. అర్థం మారిపోతే ఏమవుతుంది? అమ్మవారిని తిట్టినట్టు అవుతుంది, మారిపోతుంది కదా, విపరీత అర్థాలు వస్తాయి. అందుకని ఎవరైనా సరే గురుముఖత కానీ, ఇవాళ వీడియోల్లో చాలా అవైలబిలిటీ ఉంది, చక్కగా నేర్చుకొని ఏ పదాన్ని ఎక్కడ విభజించాలో చక్కగా దాన్ని కంఠస్థం చేసి పారాయణ చేస్తే చాలా విశేషమైనది. లలితా సహస్రనామ స్తోత్రం యొక్క విశేషం ఏంటంటే ఇది బ్రహ్మ విద్య, జగత్ ప్రసిద్ధి చెందినది, ప్రత్యేకమైనది మరియు విశిష్టమైనది.
అమ్మవారి మంత్రసిద్ధిని సంపూర్ణంగా అందించడానికి ఋషులు అనుగ్రహించి ఇచ్చిన మంత్ర రాశి అనుకోవచ్చు. ఈ సహస్రనామ స్తోత్రాలన్నీ కూడా, ఈ స్తోత్రం అంతా కూడా ఒక మంత్ర రాశి, అంటే ప్రతి అక్షరం కూడా ఒక మంత్రం. ఈ లలితా సహస్రనామ స్తోత్రం ఉపనిషత్ తత్వాన్ని నిక్షిప్తమై విశేషంగా ఉంది. ఇది మహావిద్య మరియు బ్రహ్మ విద్య. మహావిద్య అంటే ఇది పేరుకి స్తోత్రమే కానీ మహావిద్య అన్నమాట. అందుకని చాలా విశేషమైనది. దీన్ని పారాయణ చేయడం వల్ల మామూలుగా ఏంటంటే కొన్ని ఉపాసనలు మనని దేవుడికి దగ్గర చేసి మోక్షాన్ని ప్రసాదిస్తాయి. కొన్ని ఉపాసనలు ఐహికంగా మనకు కావాల్సిన మన కోరికలన్నీ తీర్చి మనకు కావాల్సిన ధన కనక వస్తు వాహనాల్ని, ధర్మార్థ కామ్య మోక్షాలని సంపాదించడానికి, అంటే ఈ లోకంలో మనకు కావాల్సిన సంసారిక జీవితంలో ఉన్నాం, మన కోరికలు తీరాలి, మన కష్టాలు గట్టెక్కాలి, వీటన్నిటిని తీరుస్తాయి కొన్ని. కానీ లలితా సహస్రనామం యొక్క విశేషం ఏంటంటే మీకు ఇహంలో ఉన్న మీ కోరికలన్నీ తీరుస్తుంది అమ్మవారు. తర్వాత అంతిమాన మనం గతించిన తర్వాత మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది అమ్మవారు. కనుక రెండింటినీ ప్రసాదించే ఏకైక మంత్రం ఈ లలితా సహస్రనామ స్తోత్రం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గురుగారు, మరి ఈ 1000 నామాలు కూడా మంత్రంతో సమానమే అన్నారు. బ్రహ్మ విద్య మహావిద్యతో సమానం. ఇందులోంచి ఒక మహామంత్రాన్ని గనక తీసుకోవాలి అని అంటే ఏదైనా ఉందా? తప్పకుండా ఉందమ్మా. శ్రీమాత్రే నమః అనేదే ఇందులో ఉన్న మహామంత్రం. అమ్మా అనే పిలిపే ఇందులో ఉన్న మహామంత్రం. అమ్మని అమ్మా అని పిలవడానికి దానికి ఇంకా ప్రత్యేకమైన ఏం అవసరం లేదు. ఒక పిల్లాడు లేదా ఒక పాప తల్లిని ఆర్ద్రతతో పిలిస్తే, అమ్మా అని పిలిస్తే ఎలా పరిగెత్తుకుంటూ వస్తుందో, లేదా కింద పడినప్పుడు అమ్మా అని గట్టిగా అరిస్తే ఆ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పిల్లవాడిని ఎలా ఎత్తుకుంటుందో. సో ఇందులో ఉన్న మహామంత్రం శ్రీమాత్రే నమః అనే ఈ 3 అక్షరాలే మహామంత్రం. ఒకవేళ 1000 నామాలు మేము చదవలేమనుకున్నప్పుడు ఈ ఒక్క మహామంత్రాన్ని చేసుకున్నా సరిపోతుందంటారా? బ్రహ్మాండంగా సరిపోతుంది. కాకపోతే చేసే వాళ్ళకి విశ్వాసం ఉండాలి. అవుతుంది. ఆ విశ్వాసం ఉంటే తప్పకుండా అమ్మవారు పలికి తీరుతుంది. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మగారిని మీరు పిలవడానికి అమ్మ అని పిలిస్తే చాలు ఆర్ద్రతతో. కానీ ఆవిడ్ని నువ్వు ఇంత గొప్పదానివి, నువ్వు ఇంత చాలా మంచిదానివి అని పొగిడి స్తోత్రం చేయక్కర్లేదు. అవసరం లేదు. అవును, మీ అమ్మగారిని అడగకపోయినా ఆమె బాధ్యత ఆమె చేస్తుంది. అవును, ఏంటి మీ అమ్మగారిని పిలవడానికి మీరు స్తోత్రం చేయక్కర్లేదు. అమ్మవారిని అమ్మా అని పిలిస్తే ఆ తల్లి ఎలా పరిగెత్తుకుంటూ వస్తుందో, శ్రీమాత్రే నమః అంటే ఈ తల్లి కూడా అలా పరిగెత్తుకుంటూ వస్తుంది. కావాల్సింది ఏంటంటే ఆవిడ ఈ తల్లి వచ్చేది కనబడుతుంది, ఆ తల్లి వచ్చి చేసేది మనకు కనపడదు. కాబట్టి పరిపూర్ణమైన విశ్వాసం మనకు ఉండాలి. ఉన్నప్పుడు అది ఫలిస్తుంది. మరి మన ఇంట్లో మన అమ్మని పిలవకపోయినా వస్తుంది, పిలవకపోయినా చేస్తుంది. కానీ ఈ అమ్మని పిలవాలన్నా తలవాలన్నా ఎక్కువగా నియమాలు అవసరమేమో, తలవటానికి కూడా అనుకుంటూ ఉంటారు. ఇది భ్రమ అనుకోవచ్చా, వాస్తవమా గురుగారు? ఖచ్చితంగా నియమాలు ఉండాలి. నియమోల్లంఘన చేయకూడదు. ఇప్పుడు కూడా వేదమే ప్రమాణం. వేదం ఏం చెప్తుందో, శాస్త్రం ఏం చెప్తుందో దాన్ని పాటించి తీరాలి. అలా అని ఈ పద్ధతిని మేము పాటించలేం కాబట్టి ఇది చదువుకోలేమనడం పిచ్చితనం. పద్ధతి ఏంటో తెలుసుకుని ఆ పద్ధతి ప్రకారం చేయడం అనేది వివేకవంతుల లక్ష్యం. ఇప్పుడు వేదం ఏం చెప్తుంది? ఈ పద్ధతిలోనే ఉండాలి, ఇలాగే కట్టుబొట్టు ఉండాలి, ఇట్లాగే ఉండాలి, ఇట్లా శుచి శుభ్రత ఉండాలి, ఆచారం ఉండాలి అని చెప్తుంది. దీనికి కులమత భేదాలు లేవమ్మా. అంటే బ్రాహ్మలే ఆచారాన్ని పాటిస్తారు, మిగతా వాళ్ళు పాటించారని కాదు. ఎవరైనా సరే చిత్తశుద్ధితోని పూర్తి విశ్వాసంతోని చేసుకున్నట్టయితే తప్పకుండా చేసుకోవచ్చు. అయితే నియమనిష్టలు అని అంటే కనుక, నియమనిష్టలు శాస్త్ర ప్రకారం మీ జ్ఞానానికి మీకు అందిన దాని ప్రకారం మీరు చిత్తశుద్ధితో ఇప్పుడు ఏదన్నా మనం తప్పు చేస్తున్నాం అనుకోండి, మన అంతరాత్మకు మనకు తెలుస్తుంది. సో మన అంతరాత్మ ఒప్పుకోంది మనం చేయకుండా కరెక్ట్గా ఉన్నదే చేసుకుంటూ వెళితే మంచిది. ఎందుకంటే శాస్త్రం ఏదంటే, ఉదాహరణకు చెప్పాలంటే స్త్రీమూర్తులు నన్ను క్షమించాలి, చాలామంది జుట్టు విరబోసుకొని ఉంటారు. సో విరబోసుకొని చేయకూడదు, విరబోసుకొని పూజ చేయకూడదు అని శాస్త్రం చెప్తుంది. జుట్టు ఫ్రీగా వదిలేసి
విరబోసుకోకూడదు అని చెప్తున్నారు. ఆహా. అదే ఎవరికి వాళ్ళు విన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా అవును. ఏమవుతుంది, ఏమవుతుంది, జుట్టు విరబోసుకుంటే ఏమవుతుంది, అమ్మవారు అనుగ్రహించదా, నేనేం తప్పు చేస్తున్నా, దీనికి దానికి సంబంధం ఏముంది అని అంటే శాస్త్రం ఏం చెప్తుంది, విరబోసుకోకూడదని చెప్తుంది కదా. మరి విరబోసుకుంటే అమ్మవారి అనుగ్రహం లభించదా, ఎందుకు లభించదు, ఎందుకు చేయకూడదని వితండంలోకి మనం దిగకూడదు. శాస్త్రం చెప్పిందే చేయాలి. ఉదాహరణకి మనం ఒక ఏటీఎం కార్డు ఉంది, ఈ ఏటీఎం కార్డుని ఏటీఎం మిషన్లో పెట్టి కరెక్ట్ సరైన దిశలో పెట్టి సరైన పిన్ కొడితేనే డబ్బులు వస్తాయి. రివర్స్లో పెడితే డబ్బులు వస్తాయా? అంటే మరి మీ అకౌంట్ మీ బ్యాంకు ఎలా పడితే అలా పెడితే మరి ఎందుకు రావట్లేదు? ఒక పద్ధతి ఉంటుంది దానికి కదా. అలాగే ఇవి కూడా నియమనిష్టలు అనేవి, పద్ధతి ఆచారం అనేది, శుచి శుభ్రత అనేది అవసరము ఉన్నప్పుడే మనం ఆ తల్లి దగ్గరికి చేరుకోగలుగుతాం. ఆవిడ జగన్మాత, శ్రీమాత, ఈ జగత్తునంతటికి సృష్టించిన సృష్టికర్త ఆవిడని ఆవిడ అనుగ్రహం మన మీద ప్రసరింపబడాలంటే శాస్త్రం చెప్పిన రీతిగానే మనం వెళ్ళాలి. వాటిని అలవర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ యాటిట్యూడ్ ప్రాబ్లం, అంటే ఆలోచన విధానం. ఎందుకు రాదు, ఎందుకు మగవాళ్ళు పంచే కట్టుకోవాలి, ఎందుకు ప్యాంట్ షర్ట్ వేసుకొని పూజ చేయకూడదా, ఎందుకు ప్యాంట్ షర్ట్ వేసుకొని గుడికి వెళ్ళకూడదా, ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు పంచే కట్టుకోవాలి, ఎందుకు పైన కండువా వేసుకోవాలి, ఇట్లా వితండవాదం చేయడంతోనే మన సమయం అంతా వృధా అవుతుంది అంటూ ఉంటారు గురుగారు. వాస్తవం. అంటే భక్తి ప్రాధాన్యం అంటూ ఉంటారు, మనస్సు పెట్టి మనం చేసే పని చేయాలంటారు. మన వేషధారణతో ఏం సంబంధం, ఇలా మాట్లాడే వాళ్ళు కూడా సంబంధం ఉంటుంది. అది తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సంబంధం ఖచ్చితంగా ఉంటుంది. ఆ సంబంధం ఏంటి, ఎందుకు వద్దన్నారు పెద్దవాళ్ళు, ఇలా ఎందుకు కట్టుకోకూడదన్నారు, ఎందుకు జుట్టు విరబోసుకోకూడదన్నారు, ఎందుకు ఖచ్చితంగా నుదుటిన తిలకాన్ని సింధూరాన్ని పెట్టుకోమన్నారు, ఎందుకు ఆడవాళ్ళని బొట్టు పెట్టుకోమన్నారు, ఎందుకు చేతికి గాజులు అవన్నీ వేసుకోమన్నారు, ఎందుకు మంగళసూత్రాలు వేసుకోమన్నారు, ఎందుకు పెళ్ళైన వాళ్ళు కాళ్ళకి మట్టెలు పెట్టుకోమన్నారు, ఎందుకు అనే దాంట్లోకి శోధనలోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనకు అనేక విషయాలు, అద్భుతమైన విషయాలు మన హైందవ ధర్మంలో మనకు తెలుస్తాయి. వాటిని తెలుసుకొని ముందుకు వెళితే మన జన్మ ధన్యం అవుతుంది. తెలుసుకోకుండా వితండంగా వాదిస్తే మనకి మనము హెల్ప్ చేసుకోలేము, మనం ఇతరులకి హెల్ప్ చేయలేము. మనకి మనం సహాయపడాలన్నా, మనం ఇతరులకు సహాయపడాలన్నా మనం శాస్త్రాన్ని తెలుసుకోవడమే ఉత్తమమైన మార్గము. అంతే. గురుగారు, మనం ఇంతకు ముందర లలితా సహస్రనామ పారాయణ గురించి మాట్లాడుకున్నప్పుడు దీనికి సంబంధించి అర్హతలు కూడా చూసుకోవాలి అని చెప్పి అనుకున్నాం. ప్రత్యేకించి వీళ్ళు అసలు లలిత చేయడానికి వీలు పడదు, అసలు వీళ్ళకి చెప్పకూడదు అనేటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే సాధారణంగా అమ్మవారికి సంబంధించిన విషయాల్లో ఇది వద్దు, ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యొచ్చు అనేది అయితే కండిషన్లు అవసరం లేదు అనుకుంటారు, ఎవరైనా చేయొచ్చు అని అంటూ ఉంటారు. ముఖ్యంగా లలిత చేసేటప్పుడు అర్హత చూసుకోవాలనుకున్నాం. మరి వీళ్ళకి అసలు లలిత చెప్పకూడదు అనే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అంటే ఎవరంతా వాళ్ళు చదువుకుంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది, వాళ్ళు చదివితే ఫలితం వస్తుందా రాదా అనేది వాళ్ళ వ్యక్తిగతమైన అంశం. కానీ మనం ప్రత్యేకించి ఇదిగో నువ్వు ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తే నువ్వు ఈ కష్టాన్ని నుంచి గట్టెక్కుతావు, నీకు ఈ ఉపయోగం ఉంటుంది, నీకు ఈ అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని మనం అందరికీ చెప్పకూడదు. అర్హత ఉన్న వాళ్ళకే చెప్పచ్చు. ఎవరికి చెప్పకూడదు అనంటే నమ్మకం లేని వాడికి, విశ్వాసం లేని వాడికి చెప్పకూడదు. అంటే వాడు మన సొంతమే, నా సొంత తమ్ముడే, కానీ వాడికి విశ్వాసం లేదు, అమ్మవారి యందు విశ్వాసం లేదు, స్తోత్రం మీద విశ్వాసం లేదు. అలాంటి వాడిని ఒరే నువ్వు చేయరా, నువ్వు బాగుపడతావని మనం చెప్పకూడదు. తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి, విశ్వాసం లేని వాడికి చెప్పకూడదు. అలాగే దుష్టులకి చెప్పకూడదు. దుష్టులు అంటే ఎవరు అనుకోవచ్చు గురువుగారు? అధర్మ మార్గంలో నడిచేవాళ్ళు, అంటే బుద్ధి సవ్యంగా లేకుండా, సక్రమంగా లేకుండా వక్ర మార్గంలో బుద్ధి నడిచే వాళ్ళు ఉన్న వాళ్ళని దుష్టులు అంటారు. అలాంటి వాళ్ళకి చెప్పకూడదు. అంటే అమ్మవారి యొక్క ఎనర్జీని, అమ్మవారి యొక్క పవర్ని వాళ్ళు ఇంకో రకంగా వినియోగించే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇది చేయమని మనం చెప్పకూడదు. దుష్టులకి చెప్పకూడదు, దుర్బుద్ధి ఉన్న వాళ్ళకి చెప్పకూడదు. ఇంకా బాగా అర్థం కావాలంటే దుర్బుద్ధి ఉన్న వాళ్ళకి చెప్పకూడదు. ఓకే, మొండి వాళ్ళకి చెప్పకూడదు, అంటే చెప్పినా వినని వాళ్ళు.
వాడికి అన్ని అర్హతలు ఉన్నాయి, ఉమ్, కానీ మనం చెప్తే వినడు, అవును. చేయడు. వాడికి పార్టీకి 10 సార్లు ఉమ్, నువ్వు చేయరా బాగుపడతావు, నువ్వు చేయరా బాగుపడతావు అని చెప్పకూడదు. ఆ, విశ్వాసం లేని వారికి చెప్పకూడదు, మొండి వారికి చెప్పకూడదు, ఉమ్. దుష్టులకు చెప్పకూడదు. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. కానీ గురుగారు చాలా వరకు అంటే మంచి వాళ్ళని మళ్ళీ కొత్తగా మనం ఏం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇలా చెడు దారిలో ఉన్న వాళ్ళని ఏదో ఒక రూపంలో దాని నుంచి బయటికి తేవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ, అంటే ఉదాహరణకి ఇప్పుడు దీక్షలు ఇలాంటివి తీసుకోవాలి అని అంటే కొంతమంది భక్తితో తీసుకుంటారు, కొంతమంది చెడు వ్యసనాలు ఉంటే అవి మాన్పించడం కోసం అమ్మవారి దీక్షలో స్వామి దీక్షలో ఏదో ఒకటి తీసుకుంటే అయినా మారుతారు అన్న ఉద్దేశంతో దైవ మార్గం సైడ్ తీసుకొస్తూ ఉంటారు. మరి ఎందుకని ప్రత్యేకించి లలితలో ఇలాంటి కండిషన్ ఎందుకు పెట్టడం ఎందుకు జరిగింది? పెట్టాలంటే ఇది లలితా సహస్రనామ స్తోత్రం అనేది, లలితా అమ్మవారి ఉపాసన అనేది ఉమ్, బ్రహ్మ విద్య. ఓకే. బ్రహ్మ విద్య అర్హత ఉన్న వాళ్ళే చేయాలి. ఉమ్, ఆ అర్హతను సంపాదించుకోవడానికి నువ్వు రకరకాల దీక్షలు, రకరకాల ఉమ్, అమ్మవారికి గుడికెళ్ళి ప్రదక్షిణాలు చేయొచ్చు, అమ్మవారి స్తోత్ర పాఠనం చేయొచ్చు, ఉమ్, అమ్మవారి దీక్ష తీసుకోవచ్చు, అమ్మవారి దగ్గర నువ్వు పొర్లుడు దండాలు చేయొచ్చు. ఆ, కొంత నువ్వు పరిశుద్ధత అంటే ఆత్మతత్వాన్ని నువ్వు చిత్తశుద్ధిని కనుక నువ్వు సంపాదించుకున్న తర్వాత ఉమ్. ఈ అమ్మవారిని లలితా సహస్రనామ స్తోత్రాన్ని చేసుకునే అర్హత లభిస్తుంది. గురుగారు ఇప్పుడు ఎన్నెన్నో రకాల ఉపాసనలు ఉన్నాయి, మరి ప్రత్యేకించి ఈ లలిత సహస్రనామాలు ఏ ఉపాసనకు సంబంధించినవి? అమ్మ నామాలన్నీ కూడా సగుణ బ్రహ్మ ఉపాసనకు సంబంధించినవి. ఆ, పరబ్రహ్మ తత్వాన్ని, ఉమ్, నిర్గుణ నిరాకార పరబ్రహ్మాన్ని సగుణ సాకార రూపంలో ఉపాసించడానికి ఉపయుక్తమైన అక్షరమాలారత్నం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. ఉమ్, అంటే భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడో తెలియదు, కానీ భగవంతుడి మీద మన మనసు లగ్నం అవ్వాలి. అవును. అంటే నిజంగా శక్తి స్వరూపం, ఆదిశక్తి, ఆదిపరాశక్తి ఏ రూపంలో ఉందో మనకు తెలియదు, ఉమ్, కానీ ఆమెని ఆరాధించాలంటే ఒక రూపం కావాలంటే, కాబట్టి ఉమ్, ఈవిడ రూపాన్ని, ఈవిడ విద్యని, ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని కనుక మనం ఉపాసిస్తే, సగుణ సాకార రూపంలో ఈ అమ్మవారిని మనం ఉపాసిస్తే, ఈ నిర్గుణ నిరాకార రూపంలో ఉన్న భగవతత్వం ఏదైతే ఉందో అది బోధపడుతుంది. ఓకే. ఇదంతా కొంచెం అంటే జాగ్రత్తగా మనం తీసుకోవాల్సిన విషయం, ఇదంతా కూడా. జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం, జాగ్రత్తగా చేయాల్సిన విషయం. అవును. శ్రద్ధ, భక్తి, విశ్వాసాలు చాలా ఉమ్. అవసరమైన విషయం. గురుగారు మరి ఇప్పుడు మనకు ఏ మంచి విషయము మన పెద్దవాళ్ళు చెప్పినా కూడా ఖచ్చితంగా పెద్దవాళ్ళకు ముందర ఋషుల ద్వారానే మనకు అది వస్తూ ఉంటుంది. అయితే ఈ లలితా సహస్రనామ పారాయణానికి సంబంధించి ఎంతమంది ఋషులు దీనికి సంబంధించిన వారు ఉన్నారు, వారి పేర్లేంటి ఒకసారి వివరంగా మాట్లాడుకుందాం. ఈ లలితా సహస్రనామ స్తోత్రం అమ్మవారు స్వయంగా వసిన్యాది వాగ్దేవతలకి ఉపదేశించారు. ఉహు, ఆ వసిన్యాది వాగ్దేవతలు ఉమ్, ఈ లలితా సహస్రనామ స్తోత్రానికి ఋషులై ప్రపంచానికి అందించారు. ఓ, ఆ వసిన్యాది వాగ్దేవతలు ఎవరయ్యా అంటే ఉమ్, వాళ్ళు 8 మంది మొత్తం. వసిని, ఉమ్, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, ఉమ్, జయిని, సర్వేశ్వరి ఉమ్, మరియు కౌళిని ఉమ్, అనే 8 మంది వాగ్దేవతలు వసిన్యాది వాగ్దేవతలు. ఓకే. వీరి ద్వారా ఈ స్తోత్రానికి ఋషులు వీళ్ళు. ఉహు, గురుస్వరూపమేమో అగస్త్య మహర్షి, లోపాముద్ర. లోపముద్ర. వీళ్ళేమో వసిన్యాది వాగ్దేవతలు ఋషులు. వీళ్ళు 8 మంది. ఉహు. గురుగారు మరి సాధారణంగా ఇప్పుడు మనం దేవతలు దేవుళ్ళ విషయానికి వస్తే ఎంతో మంది దేవుళ్ళ గురించి మాట్లాడుకుంటాము, ఆరాధిస్తాము. మరి ఇంత గొప్ప లలిత సహస్రనామ పారాయణం వెనకాల ఇంతమంది, ఈ 8 మంది ఉన్నప్పుడు అసలు వీళ్ళు ఎవరో కూడా చాలా మందికి తెలీదు. లలిత విన్న వాళ్ళకు, తెలుసుకున్న వాళ్ళకు తప్ప వీళ్ళు అమ్మవారి సన్నిధిలోనే ఉంటారు. వీళ్ళు బయట ఉమ్, ఉండే ఋషులు కాదు, ఉహు, ఉహు. అమ్మవారి సన్నిధిలో ఉండే వసిన్యాది వాగ్దేవతలు వీళ్ళు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వారు గురువుగారు? అమ్మవారి తేజోమయ కిరణాల్లోంచి పుట్టిన వాళ్ళు వీళ్ళు. ఓ, అమ్మవారి కాంతిలోంచి ఉమ్, ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత ఉమ్, రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఉద్యద్భాను సహస్రాభ అంటే, ఉద్యద్భాను సహస్రాభ అంటే ఉదయిస్తున్న సూర్యుడు కాంతి ఎలా ఉంటుందో అలాంటి 1000 మంది సూర్యులు ఎంత కాంతి ఉంటుందో. ఇందాకే మనం చెప్పుకున్నాం గత ఎపిసోడ్లో, 1000 అంటే అనంతము అని. అంటే అనంత సూర్యకోటి ఉదయిస్తుంటే ఎలా ఉంటుందో అమ్మవారి కాంతి అలా ఉంది, అమ్మవారి రూపం అలా ఉంది. దాంట్లోంచి ఉద్భవించిన ఆ అమ్మవారి కాంతిలోంచి ఉద్భవించిన కిరణాలే ఈ
వసిన్యాది వాగ్దేవతలు. ఓకే. మరి అంటే అమ్మవారిని ఆరాధిస్తే మనం ఆరాధించడానికి ముందు మామూలుగా ఇప్పుడు దేవుళ్ళని ఆరాధించేటప్పుడు ఆయన గణాలకు సంబంధించి పరివార దేవతలకు సంబంధించి కూడా మనం ఆరాధించాలి అంటూ ఉంటారు. వీళ్ళను కూడా మనం ప్రత్యేకించి అంటే ఆరాధించాల్సింది ఏదైనా మంత్రం ద్వారా కానీ అలా ఉంటుందా, లేదు లలితలోనే అంతా కవర్ అయిపోతుందా? లలితా సహస్రనామ స్తోత్రంలోనే పూర్వపీఠికలో అన్ని వస్తాయి, అన్ని కవర్ అయిపోతుంది. ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మతి. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి